sarees పట్టు సంబరాలు. Win 5-gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. ఎక్కడన్నా వెళ్తే ఎవరన్నా నాయన నాకు కావాల్సింది కొనిపెట్టిన ఆయన నాకు ఏడిపోచ్చింది 30 రూపాయలు ఇప్పుడు ఈ రాజ్ కుమార్ పిక్చర్తో డార్జిలింగ్కి వెళ్ళానమ్మా. ఆ 3 వేషాలు అది ఆయన 3 వేషాలది బ్రహ్మాండం పిక్చర్. త్రిశూలం అని శంకర్ గురు అని అన్ని 3 వేషాలు. కాశ్మీర్కి వెళ్తే అందరూ దొంతలు స్వెటర్లు కొనేస్తున్నారు. కొంటుంటే నేను కిట్నా హే అంటే 1000 అన్నాడు ఆ రోజుల్లో. నన్ను చూసి మీరు అరిస్టోక్రాటిక్గా కనిపించారు. సో నాకు ఏడుపు వెళ్ళిపోతున్నా. అందరూ వెళ్ళి కట్టలు అమ్మా 30 రూపాయలు 25 రూపాయలు నెక్లెస్ నిట్ చేస్తారమ్మా స్వెటర్లు అవన్నీ తీసుకెళ్ళిపోతుంటే మిస్సెస్ ಏನಕ್ಕೆ ಅಳ್ತಾ ಇದೀಯಾ ಏನಕ್ಕೆ ಅಳ್ತಾ ಇದ್ದೀರಾ ಇಲ್ಲ ನೀವೆಲ್ಲ ತಗೊಂಡು ಎಲ್ಲರಿಗೂ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತೀರಾ ನನ್ನ ನೋಡಿದ್ರೆ 1000 ನೀವು ರಾಜ್ಕುಮಾರ್ ಈ ಥರ అయితే ಯಾಕೆ ಹೋಗ್ತೀರಾ ನೀವು ಹೋಗಬೇಡಿ నీవేం ಬೇಕో అప్పుడు వాళ్ళు చెప్పి నేను దూరం నుంచి చెప్తే వాళ్ళు నాకు అదంతా పట్టుకొచ్చా. అంటే సింపుల్ యాజ్ ఆఫ్ ఎకానమీలో స్టేటస్ని బట్టి కూడా అదే ఇంక్రీజ్. అవును, ఇంక్రీజ్ ఆబ్వియస్లీ అమ్మా. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి యొక్క సృష్టిలో ఈ కళల్ని పోషించి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరినీ కూడా అప్రిషియేట్ చేసి ఎక్కడో ఉన్న వాళ్ళని మనలాంటి వాళ్ళని వెలుగులో తీసొచ్చి మాకు ఒక స్థానాన్ని ఇచ్చిన మీకు ఎన్ని వేలకి ఈ జన్మకి బహుశా మనం కలుస్తాం లేదు ఈ మనిషి జన్మలో ఇటువంటి మహత్తరమైన కళలతో భాషా పరిజ్ఞానాన్ని గురువులను కానీ మీ అందరినీ కానీ టెక్నీషియన్స్ కానీ అది ఎంత వాళ్ళు ఎంత మహానుభావులు అండి. ఎవరూ లేకపోతే అవును అమ్మా. రూపురేఖలు కనాంబ గారు టిపి రాజలక్ష్మి ఐ బిలీవ్ ఆవిడ తమిళ్లో ఫర్ ది ఫస్ట్ టైమ్ షీ హాజ్ ప్రొడ్యూస్డ్ ది ఫస్ట్ స్క్రీన్ మూవీ యాజ్ ఎ హార్స్ రైడర్, యాజ్ ఎ ఫైటర్, యాజ్ ఎ మ్యూజిషియన్. నాకు తెలియదు ఆ బ్రాహ్మణ్ లేడీ ఫర్ ది ఫస్ట్ టైం ఫిలిం మేకింగ్. అంటే దేనికి ఎంత కృషి పడితే పిక్చర్ అంటే చాలా ఈజీగా ఊరికి టిక్ చేస్తాం కదా, దానిలో కూడా ఎంతో ఎడ్యుకేషన్ ఉంది. అంటే మా బొట్టి వాళ్ళని రెక్టిఫై చేయడానికి అంటే సాధన ఒక గురువు ద్వారా మాత్రం కాకుండా ప్రతి వాళ్ళ దగ్గర అక్షరానికి శబ్దానికి ఎంతవరకు చేయాలి, ఎంత మోతాదులో చేయాలి. లేకపోతే పెద్ద నటులతో వాళ్ళందరూ ఎక్కడున్నారు, పితృలోకంలో ఎక్కడున్నారు తెలియదు ఎప్పుడూ అనుకుంటుంటాను నేను. కనామ్ గారు, తర్వాత సావిత్రి గారు, తర్వాత అంజలిదేవి గారు, ఇంకా శ్రీరంజని గారు, మాలతి గారు, వీళ్ళందరితో మీకు బాగా స్నేహం ఉండేదమ్మా? చాలా కాదమ్మా, మాకు పెళ్లి చేస్తుడని విజయ నాగిరెడ్డి గారు వాళ్ళ దాంట్లో మొత్తం అందరూ పిల్లల్ని వేసుకొని తీసుకెళ్ళేవాళ్ళు వ్యాన్లో వేసుకుని. మా సిస్టర్ కూడా బేబీ గిరిజ అని పెళ్లి చేస్తుడు అని చిచ్చు చిసింద్రి అని వేషాలు ఉండేవి అందులో. అంతా అన్నయ్య ఆల్ ఇండియా రేడియో అన్నయ్య గ్రూపే మొత్తం అంతా. పొద్దున్న సరిగ్గా 8 వాకిట్లో వ్యాన్ వస్తుందండి. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళబుద్ది అవుతుంది. డాన్సు, మాట్లాడడం, కూర్చోవడం, లేవడం. ఎల్వి ప్రసాద్ గారు జాలీగా ఉండేది అక్కడంతా. ఎంత పెద్ద ఈస్ట్ ఏషియాలో వాళ్ళది బిగ్గెస్ట్ స్టూడియోస్ కదా. అవును, వాహిని. అసలు నాగిరెడ్డి గారు వాళ్ళు అందరూ ఏమైంది రిహార్సల్ జరుగుతున్నాయి అనేవారు. ఆయన చూసి నవ్వుకుంటేదాన్ని. వాళ్ళ డాటర్ నా క్లాస్మేట్ విజయ అని విద్యోదయ స్కూల్లో. సరే అట్లా వాళ్ళ పిక్చర్లు చిన్న పాపల వేషాలు. కందామోహన్ కలెక్టర్ వాడు రోజు కెమెరా ఎక్కి ఏడుస్తాడు. వాడిని దీంట్లో లేదా కర్ర పెట్టి కొడతానంటాడు. వాడిని ఎత్తుకొని ఆ రోజుల్లో అంటే ఆత్మీయతలు వేరు. అవును, అంటే చెప్పే సాధన కొన్ని ఏళ్ళకి అది బాగా ఉండాలి అనుకుని ఫ్రేమ్. కానీ నాగేశ్వరరావు అంటారు అంత అలసిపోయి ఎక్కడి నుంచి అంత బాగా ఇది ఎన్ని వేల మంది చూస్తున్నారు, ఎన్ని వేల మందితో పిక్చర్లు తీస్తే ఎన్ని వేల మంది, ఎంత డబ్బు, ఇది డబ్బు కాదా, ఇది భగవంతుడు కాదా. అబ్బో ఆయన దగ్గర ఎక్కడన్నా ఇరుక్కున్నామో అలా అంతేనా. ఏంటి అడబెట్టావు మొహం ఆలోచిస్తున్నాను మీరు చెప్పిన. మమ్మల్ని అడుగుతారు ఆయన. ఇలా చూస్తాం ఆయనతో ఏం మాట్లాడుతుండే. రామారావుతో మాకు ఇబ్బంది లేదండి. ఆయన ఒకళ్ళతో పలకరు, ఒకళ్ళు మాట్లాడరు. కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారమ్మా మీరు.
నీ ఇబ్బంది లేని మనిషి అంటే రాజుగారు అట్లా కాదు. అమ్మ ఫస్ట్ టెల్ మీ హౌ ఆర్ యూ సో ఫుల్ ఆఫ్ లైఫ్? నా అది సత్యసాయిబాబా గారు ఎక్కడున్నారో ఆయనకి ఎట్లా ఒక్కొక్క గురువులు. ఇప్పుడు మహాసన్నిధానం ఆఫ్ శృంగేరి చూసేవారు అలా 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 చూసేదాన్ని అందరినీ చూస్తారు. పైన ఉంటుంది కదా వాళ్ళ గుడ్డ, అదేంటి అమ్మా నాన్నగారు వాళ్ళు చూసుకుంటున్నారు, ఇల్లు వాకిలు చూసుకున్నారు, డ్యూటీ చూసుకున్నారు, ఎందుకు ఆయన చూడు అంటే పెళ్లి కాలేదు, పనికి రాదు. ఆ ఫిలిమ్స్లో ఉంది. నా సామిరంగా పొద్దున్న నుంచి సాయంత్రం ఏకబుట్ శృంగేరులు ఎక్కడ అంతమందిలో కూర్చున్నారు. లలితా శ్రీమాత్రి, శ్రీ మహారాజు, శ్రీమతి సింహాసని, చిత్రకూట సంపద, దేవకార సమయం, విద్యుద్భాన శాస్త్రం, చిత్రపాల సమయం. ఇక అది నిజంగాను బాబా గారికి లేకపోతే అండి ఇక మనిషిలో పరివర్తన రావడానికి ఎందుకు నన్ను చూడరు, ఎందుకు అట్లా తిప్పుకుంటారు అంటే ఎందుకు పనికిరానా నేను అంటే బాధ ఎలా ఉంటుందో ఒక్కొక్కళ్ళకి. అలా అనిపించదమ్మా మీకు? ఎందుకు చూడరు? మా ఫాదర్ మధ్య అది ఎట్లా ఉంటుంది, సరిపోతుందంతా బాగుంటుంది అని అవుతారా. నేను రాగానే అట్లా తిప్పుకునేవారు. నా సామిరంగా వాళ్ళని మాత్రం చూస్తారు, నన్ను చూడరా మీరు అని చెప్పి. ఫైనల్గా మొత్తానికి ఒకటే మాత్రం ఆయన ఎక్కడో ఉన్నా నేను వీళ్ళు ఎక్కడికి వెళ్తే నేను రాను అక్కడికి. చంద్రమౌళేశ్వర దగ్గర ప్రదక్షిణ కొడుతుంటే మా నాన్నగారు వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగా. అంటే స్వామిని భిక్ష చెప్పేసి వెళ్ళిపోనామని చెప్పేసి వస్తాం. అడిగి ఏం శాస్త్రి ఎక్కడ ఉంది మీ అమ్మాయి? ఇక్కడ శృంగేరిలో ఉంది. ఎక్కడుందంటారంటే అంటే హీ డజంట్ నో దట్ పర్టికులర్లీ ఆయన ఏం చెప్తారు నా మనసుని బట్టి అని అంటే నేను అట్ ఎ డిస్టెన్స్. ఆ తుంగభద్ర దాటి నేను అవతల ఉన్నాను. చంద్రమౌళేశ్వర ఉండే భవనమేమో ఆయనది. మా ఫాదర్ మాదిరి వెళ్ళిన చోటుకి ఏం చేస్తుంది అంటే గుళ్ళో ఉందంటే సరే వచ్చి కరెక్ట్గా రిపీట్ చేశాను. అంటేను పర్వాలేదే నా మనసుని అర్థం చేసుకొని మా అమ్మ నాన్నగారు ఉన్న చోటుకి నేను రాను, నేను ఈశ్వరుడితోనే ఉంటాను అన్నది మీరు అర్థం చేసుకొని ఏం చేస్తుంది ఎక్కడ ఉంది అని అంటే ఏంటంటే నాకు చెప్పమని. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు అని అనుకోకు, నాకు తెలుసు. మీది అమ్మ అన్ని కోణాల నుంచి పూర్తిగా వికసించిన జీవితం మీది. అంటే అన్ని యు హెవ్ సీన్. అటు ఇంగ్లీష్ దంచిపడేస్తారు, తెలుగు భాష మీద ఇంత పట్టుంది, దక్షిణాది భాషలు అన్నిటి కూడా మీరు మాట్లాడతారు. అటు క్లాస్ అని కాదు, మాస్ అని కాదు, మీరు చలాకీ రోల్స్ వేశారు, సంప్రదాయంగా చక్కటి అణకువగా ఉండే రోల్స్ వేశారు. ఇంత వైవిధ్యం మీలో ఉందంటే దానికి కారణం ఏమిటో అని ఆలోచిస్తున్నానమ్మా. కారణం కాదండి, అంటే నాకు ఒక విచిత్రమైన థ్రిల్. అంటే సపోజ్ ఈ లో క్లాస్లో ఎవరన్నా మాట్లాడుతుంటారంటే స్కావెంజర్స్ వస్తారు, యాందమ్మా అటు చూస్తావు, ఓ ఈ భాష బాగుంది, ఈ భాష బాగుంది, అది నేర్చేసుకుంటారు, పట్టేసుకుని యాదా యాడ బాగుందా. వాళ్ళు ఎట్లా మాట్లాడితే వాయమ్మో అనగా ఐ ఫీల్ ద పెక్యులారిటీ. చాలా కష్టం అమ్మాయి. అవును, you just cannot pick it up like that unless you go through it.